హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి 10వ తారీఖు అండి. సో ఈ రోజున మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట ఏ విధంగా పడడం అయితే జరిగింది, అలాగే కొనుగోలు ఏ విధంగా అయితే ఉంది, దాంతో పాటు ఇప్పుడు మన కొత్త మిర్చికి డిమాండ్ ఉంటుందా, మరి రోజు రోజుకి తగ్గిపోతుందని రైతన్నలు అయితే అడుగుతున్నారండి. సో మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మన ఖమ్మం మిర్చి మార్కెట్తో పాటు గుంటూరు మిర్చి మార్కెట్లో కొత్త మిర్చికి ఏ విధంగా రేట్లు అయితే పలుకుతుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో మీకు అందిస్తాను. కాబట్టి వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో ముందుగా కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి 10వ తారీఖు అండి. మన ఖమ్మం మిర్చి మార్కెట్ లో కొత్త మిర్చి ఏదైతే ఉందో దానికైతే 18,700 రూపాయలు అయితే జెండా పాట పెట్టడం అయితే జరిగిందండి. సో జెండా పాటకి ఇటు అటు కొంచెం తగ్గించినా సరే కొనుగోలు కూడా 18,000 నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇప్పుడు మన ఖమ్మం మార్కెట్ తర్వాత వచ్చేసి గుంటూరు మార్కెట్ ఉంది కదా. సో గుంటూరు మార్కెట్ లో జెండా పాట ఏదైతే కొత్త మిర్చి అయితే ఉందో సన్నాలు, దానికైతే 18,500 రూపాయలు అనేది జెండా పాట చేయడం అయితే జరిగింది. మన దగ్గరలో ఉన్న మహబాద్ మార్కెట్, అలాగే కే సముద్రం మార్కెట్ మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి కదా. సో దాని కారణంగా క్లోజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడైతే మనకైతే ఈ రెండు మార్కెట్ అయితే లేదు. కే సముద్రం కూడా క్లోజ్ అయితే ఉంది. మళ్ళీ వరంగల్ మార్కెట్ కూడా మన ఖమ్మం మార్కెట్ కంటే ఒక 200 రూపాయలు ఇటు అటు అయితే జెండా పాట చేస్తున్నారండి. నిన్న వచ్చేసి 19,000 మన దగ్గర చేస్తే అక్కడ 18,700 18,800 కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట. సో మొత్తానికి మనం కూడా నిన్న మార్కెట్ లో అయితే వెళ్ళి చూసామండి. సో కొనుగోలు చేస్తున్నప్పుడు రైతులైతే ఈ సంవత్సరం మొత్తం తోటలు వచ్చేసి నల్లికి కానీ తామర పురుగు కానీ మొత్తం అయితే మాడిపోయినాయి, మేమైతే తోటలు అయితే వదిలేసాం, ఇదే మాకు మిర్చి ఉందని చాలా మంది రైతులు అయితే చెప్తున్నారండి. అయినా సరే మార్కెట్ లో 20,000 పలుకుతుంది అనుకుంటే రోజు రోజుకి వచ్చేసి మార్కెట్ లో వచ్చేసి మిర్చి ధర అయితే పడిపోతుందండి. ఇంకా మిర్చి లేదు కానీ మరి రేట్లు అయితే కొంచెం అయితే డౌన్ అయితే అవుతుంది. ఈ మధ్యలో వచ్చేసి రేటు చూసుకున్న కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే మనకి పచ్చికాయలు ఉన్నా సరే కొంచెం మెతకదనం ఉంటే అవి కూడా మార్కెట్ అయితే తీసుకెళ్తున్నారు, తూకంలో కలిసి వస్తుందని. అలా అయితే తీసుకెళ్ళకండి, ఎందుకంటే మొత్తంగా డ్రై చేసుకుని వెళ్తే మీరు ఏసీలను పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మంచి రేటు పలుకుతుందంటే మీరు మార్కెట్లో దానికి అమ్ముకోవచ్చు అండి. సో మీరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్న రైతులు ఇప్పుడు కూడా మీరు మీ పంటకి మందులు స్ప్రే చేస్తున్నారా లేదా ఆపేసారా ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో ఇలాంటి సమాచారం కోసం వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూరియా బస్తాలు ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మీకు తెలియకపోతే మన ఛానల్ ఒక లాంగ్ వీడియో అయితే చేసి అది చూసి మీరైతే చేసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి.